నీలని పాపని తీసుకుని ఇంటికి తిరిగొస్తాను. బావా, నీకక్కడ ఏ ఇబ్బంది లేదు కదా? ప్రస్తుతం నా గురించి నేను ఆలోచించే స్థితిలో లేను వైషు. నా దృష్టంతా ఆ అమ్మాయిని కనిపెట్టడం మీదే ఉంది. బావా, నువ్వు క్షేమంగా ఉంటేనే కదా అక్క కోసం వెతకడానికి ఒంట్లో ఓపికండేది. ధైర్యంగా ఉండు బావా, అక్క ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ అమ్మాయి పేరేంటి? తెలీదు సార్. పేరు కూడా తెలియకుండా ఎలా చెప్పమంటారు? ఆ అమ్మాయి మెహదీపట్నం ఏరియాలో ఉంటుందని తెలుసు. ఆ ఏరియా ఓటర్ లిస్ట్ తీస్తే ఫోటో చూసి మా వాళ్ళు గుర్తుపడతారు సార్. సరే చూడండి. ఈ అమ్మాయా? ఆ ఓటర్ లిస్ట్ అంతా ఇదే. మీకు కావాల్సిన అమ్మాయి దొరికిందా? లేదు సార్. మిమ్మల్ని డిస్టర్బ్ చేసుంటే క్షమించండి. ఇట్స్ ఓకే. ఇంత రిస్కీ ప్రాజెక్ట్ అన్నప్పుడు దాన్ని వదిలేసి వేరే ప్రాజెక్ట్ ఏదైనా చేయొచ్చు కదా. నలుగురికి మంచి చేయాలనుకోవడం మంచిదే, కానీ దానికోసం లైఫ్ని డేంజర్లో పెట్టడం కరెక్ట్ కాదు. లేదక్షయ్, ఈ ప్రాజెక్ట్ మాకెంత ఇంపార్టెంటో నీకు తెలీదు. సైకాలజీలో జాయిన్ అయినప్పటి నుంచి మా టీం అంతా ఈ సబ్జెక్ట్ కోసం చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం. అంతేకాదు, రాయలసీమలో ఫ్యాక్షన్ పీపుల్ మధ్య ఉండే రిలేషన్ ఏంటో నేను కళ్ళారే చూశాను. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది అక్కడ. అలాంటి ఏరియాలో మా ప్రాజెక్ట్ వల్ల కొందరిలో అయినా మార్పు తీసుకురాగలిగితే మాకు చాలా తృప్తిగా ఉంటుంది. నిజమే సిరి, కానీ ఎస్పీ గారి పర్మిషన్ ఇవ్వడానికి వెనకాడుతున్నారంటే అర్థం చేసుకో దీని వెనక ఎంత డేంజర్ ఉందో. అంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన రమేష్ చంద్ర గారే ఈ విషయంలో వెనక తగ్గారంటే ఆ ఏరియాలో ఉండే జనం తెలుస్తుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు రిస్క్లో పెట్టి మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం అంత అవసరమా? నువ్వైనా చెప్పు సంజయ్. లేదక్షయ్, ఎవరెన్ని చెప్పినా ఈ ప్రాజెక్ట్ని మానుకోవడం అనేది మాత్రం జరగదు. ఇది మా ఇద్దరి డ్రీమ్ ప్రాజెక్ట్. ఎలాగైనా దీన్ని సాధించి తీరుతాం. ఎలా సాధిస్తారు? పోలీసులే పర్మిషన్ ఇవ్వడానికి భయపడుతున్నారు. అదే అర్థం కావట్లేదు అక్షయ్. పోలీసులే భయపడుతున్నారంటే
దాని వెనకాల ఏదో పెద్ద రీజన్ ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే ముందు రమేష్ చంద్ర గారిని కలవాలి. ఆయనతో మాట్లాడి ఆయన్ని ఒప్పించగలిగితే పర్మిషన్ దానంతట అదే వస్తుంది. ఆయన ఈ విషయాన్ని డీల్ చేయలేక డ్రాప్ అయిపోయారు. ఇక మీకెలా సపోర్ట్ చేస్తారనుకుంటున్నావు? ఎలాగైనా సరే ఆయన్ని కన్విన్స్ చేసి తీరాలి. పర్మిషన్ సంపాదించేంత వరకు ఎందరి చుట్టూ తిరగడానికైనా, ఎన్నిసార్లు తిరగడానికైనా నేను రెడీ. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నువ్వు సాధిస్తావు అనిపిస్తుంది సంజయ్. ఆల్ ది బెస్ట్. సిరి, రేపే మనం రమేష్ చంద్ర గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేద్దాం. ఓకే సంజయ్, ఎలాగైనా మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి సిరి. అలాగే. ఏంట్రా చేసేది? మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే లోపు నేను మీ మీద స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను. హైదరాబాద్ దాటక ముందే మిమ్మల్ని పైలోకాలకి పార్సల్ చేస్తాను. ఇదే ఇలా? యా, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఎంత పిలిచినా రావట్లేదేంటి? మేబీ ఇంట్లో ఎవరూ లేరేమో. సరే, ఈవినింగ్ వద్దాం పద. హలో, ఎవరండి? ఆంటీ, 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 అంటే ఆంటీ, 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 ఏమైంది? ఆ? సంజు, మేబీ ఇవిడికి ఫిట్స్ అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి? ఆంటీ, అంటే ఏం చేయాలి? సిరి, బైక్ కీస్ ఇవ్వు. ఇందులో కీస్ లేవు. ఎక్కడ పెట్టావు? బైకే ఉన్నాయేమో.
ఆంటీ ఆర్ యూ ఓకే? థ్యాంక్ యూ బాబు. వాటర్. ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ. ఆంటీ ఇంట్లో ఎవరు లేరా ఆంటీ? మా ఆయన బయటికెళ్లారు బాబు. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళారేంటి? సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆయన వచ్చాక చూసేవారు. అంత సింపుల్గా అన్నారేంటంటీ? మీకు కొత్త కాబట్టి కంగారుండొచ్చు, మాకిది అలవాటే బాబు. యా ఓకే, డోంట్ వర్రీ. లత, ఏమైంది? ఎవరు వీళ్ళు? మీరెళ్ళాక నాకు ఫిట్స్ వచ్చాయండి. ఫిట్సా? అదే టైంకి వీళ్ళొచ్చి నన్ను సేవ్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే సార్. సార్ ఐఎమ్ సంజయ్. నైస్ టు మీట్ యూ. ఐమ్ సిరీస్. వెల్కమ్. మీతో చిన్న పనుండి వచ్చాం సార్. ఓకే, మీరు అలా కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. లే లత. రా. నో ప్లీజ్ సిట్. చెప్పండి. సార్, మాకు మీరు ఒక హెల్ప్ చేయాలి. షూర్, వై నాట్? మీరు నా వైఫ్ని కాపాడారు, మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. మేము రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల మనస్తత్వాల మీద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం సార్. వాళ్ళలో మార్పు తీసుకొచ్చి ప్రేమతో ఏదైనా సాధించగలం అని నిరూపించాలనుకుంటున్నాం. మీరు ఈ విషయాన్ని ఇంతకుముందు డీల్ చేశారని తెలిసి మీ హెల్ప్ తీసుకుందామని వచ్చాము. డీల్ చేశానని తెలుసుకున్న వాళ్ళు మధ్యలో డ్రాప్ అయిన విషయం తెలుసుకోలేదా? తెలుసు సార్, కానీ చూడు బాబు, చదువుకున్నవాళ్ళు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కావటం అంత మంచిది కాదు. డోంట్ టేక్ రిస్క్. ఏంటి సార్, రిస్క్ అనుకుని వెనక్కి తగ్గితే లైఫ్లో ఏదీ సాధించలేం సార్. అనుభవంతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీ ఆలోచన మంచిదే, నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ దాన్ని అమలు చేయటం అంత ఈజీ కాదు. ఏంటి సార్, ఎస్పీ గారేమో మీ గురించి స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ అని చాలా గొప్పగా చెప్పారు. మీరేమో మమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నారు. మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని వచ్చాం సార్. మీ పేరెంట్స్ కూడా మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ముందు వాళ్ల గురించి ఆలోచించండి. ప్రస్తుతానికి మా మైండ్స్లో ఈ ప్రాజెక్ట్ తప్ప వేరే ఆలోచనే లేదు సార్. నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదా? ఈ ప్రాజెక్ట్ చేయటం చాలా ప్రమాదకరం. సో మీరే అలా అంటే ఎలా సో? మీరేదో పిరికితనంతో వెనకడుగు వేసుంటారు. కానీ మేం యూత్ సార్. సాధించేంత వరకు ముందుకెళ్లడమే గాని వెనకడుగు వేయడం మాకు చేత కాదు. మీరు యూత్ కాబట్టి మీలో ఆవేశం ఉండటంలో తప్పులేదు. కొన్నేళ్ల క్రితం నేను మీకన్నా ఎక్కువ ఆవేశంతో ఉన్నాను. అధికారం కూడా నా చేతిలో ఉంది. కానీ వాళ్ళ అహంకారం ముందు నా ఆవేశం, అధికారం రెండూ పనిచేయకుండా పోయాయి. నేను వాళ్లలో మార్పు తీసుకురావాలని చూస్తే వాళ్ళు నన్ను, నా కుటుంబాన్ని రూపుమాపాలని చూశారు. పది మందికి మంచి చేయాలని చూస్తే నాకు దక్కిన ఫలితమేంటో చూపిస్తాను. రండి రండి, చూపిస్తాను.
మానవత్వం లేని మృగాలను మనుషులుగా మార్చాలనుకున్నందుకు వాడు నాకిచ్చిన బహుమానం. చూడండి, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశపడిన నా కొడుకు జీవితాన్నే కోల్పోయి ఇలా 4 గోడల మధ్య జీవోత్సవంలా బ్రతుకుతున్నాడు. నేను నమ్ముకున్న సిద్ధాంతానికి జరిగిన రాద్ధాంతం ఇది. ఎంతో మార్చాలి అనుకున్నాను, కానీ నేనే మారిపోయాను. ఇందాక నా భార్య పరిస్థితి గమనించారు కదా, దానికి కారణమేమిటో తెలుసా? ఆడదని కూడా చూడకుండా ఒక రాడ్డుతో నా భార్య తల పగలగొట్టారు. నర్వ్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అందుకే అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోతుంది. నా కొడుకును చూస్తున్నారుగా, చెట్టు కట్టేసి క్రూరంగా దారుణంగా 2 కాళ్ళు నరికేశారు. వాళ్ళు నన్ను ప్రాణాలతో వదిలేశారే కాని నేను మాత్రం జీవోత్సవంలాగా బ్రతుకుతున్నాను. నన్ను, నా కుటుంబాన్ని ఎందుకు పనికి రాకుండా చేశారు. అప్పటికీ నేనంటే ఆ ఏరియా అంతా హడల్. కానీ నా సిన్సియారిటీ, డిసిప్లిన్ నాకు మెడల్స్ తెచ్చిపెట్టిందే కానీ నాకున్న సంతోషాన్ని మాత్రం సమాధి చేసింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా ప్రయత్నం అనవసరమని. అందుకే నాలాంటి తప్పు మీరు చేస్తుంటే ఎలా సపోర్ట్ చేయమంటారు? నా మాట వినండి, ఒక తండ్రిగా చెప్తున్నాను. కళ్ల ముందే కన్నబిడ్డల జీవితం నాశనం అవుతుంటే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో అనుభవించిన నాకు తెలుసు. మీ తల్లిదండ్రులకి ఈ బాధ మిగిల్చటం నాకిష్టం లేదు. మీరు అర్థం చేసుకుని మీ ప్రయత్నాన్ని మానుకోండి బాబు. సార్, ఓడిపోతే మా ఒక్క కుటుంబానికే బాధ ఉంటుంది సార్. కానీ గెలిస్తే ఎన్నో కుటుంబాల్లో సంతోషం నిండుతుంది. ఒక్కసారి ఆలోచించండి సార్. ఈ విషయంలో నన్నెంత కన్విన్స్ చేయాలని చూసినా నా అభిప్రాయం మాత్రం మారదు. ఇది కాకుండా ఇంక ఏ హెల్ప్ అయినా అడగండి, నిమిషంలో చేస్తాను. ప్రాజెక్ట్ విషయంలో మా డెసిషన్ కూడా మారదు సార్. మీరు సపోర్ట్ చేయకపోయినా మేము ఈ ప్రాజెక్ట్ చేసి తీరుతాం. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడేం చేద్దాం సంజయ్? మనం ఒకటనుకుని వెళితే అక్కడ ఇంకొకటి జరిగింది. అంత స్ట్రిక్ట్గా డిసిప్లైన్డ్గా ఉన్న రమేష్ చంద్ర గారే వెనకడుగు వేశారంటే ఇంక మనం ఎలా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలం? పాపం వాళ్ళ అబ్బాయిని చూసిన తర్వాత నాకు మాటలే రాలేదు.
ఎదిగిన కొడుకుండి కూడా ఈ వయసులో ఆయన ఎంత కష్టపడుతున్నాడు కదా. మనుషులు మరీ ఇంత వైల్డ్గా ఎలా బిహేవ్ చేయగలరు? సంజు, ఏం ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది మన ప్రాజెక్ట్ గురించి కాదు సిరి, రమేష్ చంద్ర గారి వైఫ్ గురించి. సమయానికి మనం వెళ్ళాం కాబట్టి సేవ్ చేయగలిగాం. లేదంటే ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉండేదో తలుచుకుంటేనే ఏదోలా ఉంది. నిజానికి మనం ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఆవిడ్ని సేవ్ చేయాలని ఆ దేవుడు రాసిపెట్టాడు కాబట్టే మనం అక్కడికి వెళ్ళాం. అవును సంజయ్, నువ్వేంటి ఆవిడ మీద అంత కన్సర్న్ చూపించావు? ముక్కు మొహం తెలియని వాళ్ల విషయంలోనే ఇంత కేర్ తీసుకున్నావంటే నీ పేరెంట్స్ విషయంలో ఇంకెంత కేర్ఫుల్గా ఉంటావు. నాకు అమ్మ లేదు సిరి.